నేను ఈ బోర్డు చూసి షాక్ అయిపోయినామో, ఎందుకంటే కోవిడ్ రవాణా నగరం. నేను రాజంపేటలో ఏంటంటే ఏకేఎస్ బైక్స్ దగ్గరికి అయితే వచ్చిన, ఎందుకంటే మా మామకు బుల్లెట్ కావాలంట. ఇంకా మా మామని అయితే పట్టకొచ్చి ఆడుండే బుల్లెట్ బైక్లనే పెట్టాము, ఏదైనా సెలెక్ట్ చేసుకొని చెప్పాను. నాకు వీటిలో నచ్చిన బుల్లెట్ ఏంటంటే ఇప్పుడు తోలుతాను అయితే నాకు ఇష్టం. ఓన్లీ బుల్లెటే కాదు, ఏ బైక్ అయినా సరే, ఆఫ్ రోడ్ కానీ స్కూటీలు కానీ ఏదైనా సరే ఏకేఎస్ బైక్స్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. సరేనా, ఈఎంఐ తీసుకోవచ్చు అంటే చాలా దూరం కాదు మా, ఓన్లీ కోటూరు వరకే, రాజంపేట చుట్టుపక్కల. అట్లా మా మామకి అయితే ఈ బుల్లెట్ నచ్చిందంటే ఇదైతే తీసుకోబోతాను. నేను నా లైఫ్ లో ఆర్ఎక్స్ అనేది ఇప్పుడు తోలామో, ఫస్ట్ టైం అయితే తోలుతా ఉంటే నా దెబ్బకి ఆడి ఇరిగిపోతుంది. ఇది వచ్చి ట్రంప్ ఆఫ్ రోడ్ బైక్ అయితే కానీ భలే ఉన్నది. ఈ బైక్ ఎందుకు బాగుంటుందో 400 cc అయితే కానీ నా గుండె అయితే జారిపోయింది, ఎందుకంటే అంత ఫాస్ట్ పోయినా మనిషి. మీకేంద్రా అంటే అన్న పాత బైకులు అయితే చూపించండి. అన్న ఏం చెప్తాడు అంటే 15 సంవత్సరాల క్రితం ఈ బైకులు ఏంద్రంటే ఒక ఊపునే. ఇది వచ్చి డీజిల్ బండి కానీ ఇదైతే తొස්සైపోయినది. ఇప్పుడు అడ్రస్ అనేది మీకు డిస్ప్లే మీద పెడతాను అంటే మంచి బైక్స్ అయితే మీకు సెకండ్స్ లో దొరుకుతాయి. ఈ షాప్ యాడుంటుంది చెప్పడం మర్చిపోయినా కదా, రాజంపేటలో ఉంటుంది. అట్నే ఏకేఎస్ ఏం చేశాడంటే తమ్ముడు నీకు కోవిడ్ చూపించారా అని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చాడు. అన్న కోవిడ్ అన్నాడు, ఏంద్రా నాయన అనుకున్నా. కాకపోతే కోవిడ్ లో సంపాదించాలంతా ఇక్కడైతే ఇల్లు కట్టుకున్నారంట, దాని ఏరియా పేరు కోవిడ్ నగరాన్ని పెట్టుకున్నాను. నేను ఎంత షాక్ అయిపోయినా అంటే తినేటప్పుడు కూడా ఏంటంటే ఆ కోవిడ్ నగరే గుర్తొచ్చింది, అంత షాక్ అయినా.